అమరావతి పూర్తయితే మాత్రం ప్రపంచంలో ఒక సరికొత్త రికార్డు వస్తుంది. ఒకటి, ఒక కొత్త నగరపు సృష్టి, ఇది ఒక రికార్డు అవుతుంది. రెండోది ఏంటంటే వరద ముంపు ప్రాంతంలో వరదని ఆపేసి కట్టినటువంటి నగరంగా రికార్డు సాధిస్తుంది. నదీ ప్రవాహం, జల ప్రవాహం అన్నటువంటిది ఆధారితంగా అంటే నీరు పల్లమెరుగు నిజం దేవుడెరుగు అంటారు. నీరు వెళ్ళేదారిలో పోనీయాలి, కానీ నీటిని దారి మళ్లించి ఒక వ్యవస్థను నిర్మించడం అనేటటువంటిది ఒక ఊరుని కాదు, ఒక మహానగరాన్ని నిర్మించాలనుకోవడం అన్నటువంటిది ప్రపంచ చరిత్రలో మొదటిసారి జరిగింది. అనేక నగరాలు పుట్టచ్చు, పోవచ్చు, గోస్ట్ సిటీలు కావచ్చు, కానీ అలా కాకుండా కళ్ళ ఎదురుకుండా కనబడుతున్నటువంటిది జల ప్రవాహం ఉండేటటువంటి ప్రాంతాలని ఆ జల ప్రవాహాన్నే మార్చేసి నగరం కడుతున్నటువంటి రికార్డ్ ఇక్కడే అవుతుంది. దీంట్లో విచిత్రం ఏంటంటే కేంద్ర ప్రభుత్వం మనకి పంట పొలాలని మారుస్తానంటేనే ఎన్జిటి ఒప్పుకోదు, కోర్టులు ఒప్పుకోవు, నాలా కన్వర్షన్స్ కూడా ఇబ్బంది పెడతారు. అట్లాంటి సందర్భంలో పచ్చటి పంట పొలాలే కాకుండా నీళ్లు నిల్వ ఉండేటటువంటి ప్రాంతం, కొండవీటి వాగా, పాలవాగా, మధ్యలో వచ్చేటువంటి ఇంకొక వాగా, 3 వాగుల నీళ్లు ప్రవాహాన్ని కంట్రోల్ చేయడానికి ఏకంగా రిజర్వాయర్లని కట్టి, ఆ రిజర్వాయర్ల దగ్గరికి కాలువలు కట్టి, అంటే ఓళ్లల్లోకి వచ్చే వరద నీటిని కాలువలు కట్టి కాలువల్లో నుంచి రిజర్వాయర్లోకి పంపించి అక్కడ కూడా మిగిలాక ఇంకొక వైపున కృష్ణానదిలోకి పంపించడానికి ఆల్రెడీ ఉన్న ఎత్తిపోతల పథకం పక్కన ఇంకొక ఎత్తిపోతల పథకం పెట్టడం అన్నటువంటిది. అంటే ఓవరాల్గా మునిగే ప్రాంతాలని కాపాడటం కోసం కొత్త ప్రాంతాలకి నీరు మళ్లించుతా అనేటటువంటి ఒక సరికొత్తదైనటువంటి రికార్డు ప్రపంచంలో మరి ఎక్కడా ఉండదు. ఇందులో స్పెషల్ ఏంటయ్యా అంటే లామ్, పెదపరిమి, వైకుంఠపురం దగ్గర రిజర్వాయర్లు నిర్మిస్తున్నారు. పైగా ఇప్పుడు ఉండవల్లి దగ్గర మరో 7,500 క్యూసెక్కుల నీటి రవాణాకి ఇంకొక ఎత్తిపోతలు, 2 ఎత్తిపోతలు, 3 రిజర్వాయర్లు, 4 కాల్వలని పర్టికులర్గా ఒక రాజధాని నిర్మాణం కోసం కడుతూ ఉండటం అన్నటువంటిది ప్రపంచంలో సరికొత్త రికార్డు.